హలో ఫ్రెండ్స్, మనం విశ్వ నియమాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆ విశ్వ నియమాలు 12లో 1, 2 చెప్పాను కదమ్మా. కానీ ఇంకా వెతుకుతూ పోతే ఇంకో 12 కూడా దొరికాయి నాకు. ఆ 12 ఈ 12 ఒకటే కానీ క్రింద మీద ఉన్నాయన్నమాట. అయితే నేను 1, 2 చెప్పాను కదా, అందులో మిగతావన్నీ ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే ఏంటంటే 21 నియమాలు కూడా ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ వాళ్ళు మన పుస్తకాలు ఎత్తుకుపోయారు కదా నాన్న, అసలైన సబ్జెక్టును వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు తెలిసిన ఈ భగవద్గీత మిగతా దాంట్లో అన్నింటిలో ఈ సబ్జెక్టు మాత్రం మిస్ అయిపోయింది నాన్న. ఇదంతా మన ఆధ్యాత్మికతలో, మన వేదాల్లో అన్నిట్లో ఉన్నదే. ఇది కొత్త సబ్జెక్ట్ ఏమీ కాదు. కానీ అసలైన సబ్జెక్టు మన భారతదేశాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయింది నాన్న. అందుకే మనం ఇవాళ ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు పడుతున్నాం. అసలు సబ్జెక్ట్ అనేది ఇవాళ మనం తెలుసుకుంటే కనుక మన జీవితాలే మారిపోతాయి. మనం ఏమనుకుంటే అది తీరుతుంది. మన జీవన విధానాన్ని ఎలా చేయాలి అనే సబ్జెక్ట్ అంతా ఇందులో ఉంది. అసలు మనం ఎలా నడవడికతో ఉండాలి, మనం ఏ పని ఎలా చేయాలి, మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే ఈజీగా ఉంటుంది. అంటే పూర్వకాలంలో అనేవాళ్ళు రిటైర్ అయినాక ఇల్లు కట్టుకుంటారు, ఎంత ప్రశాంతంగా ఉంటారు. మీరేంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఉద్యోగాలు రాగానే ఇల్లు అని టెన్షన్ పడిపోతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత, సెటిల్ అయిన తర్వాత ఇల్లు కొనుక్కో, అలా మన జీవన విధానంలో కొన్ని రకాలైన మార్పులను కనుక మనం చూసినట్టయితే, తెలుసుకున్నట్టయితే మన జీవితం ఆనందమయంగా, సంతోషమయంగా అవుతుంది నాన్న. ఆ ప్రతిదీ కూడా నేను వివరిస్తున్నాను. ప్రతి వీడియోను మీరు చూడండి. అందులో మీకు కావలసినటువంటి ప్రతి సబ్జెక్టును నేను ఇస్తున్నాను. ఓకేనా బేటా?